ఒక వ్యక్తి దేవునితో సహవాసం పోగొట్టుకున్నానే అని పశ్చాత్తాపడేంత వరకు దేవుని సహవాసం ఆ వ్యక్తికి ఓడండి. అర్థమవుతుందా? ఒక వ్యక్తిలో ట్రూ రిపెంటెన్స్ అన్నప్పుడు తన మనస్సు మారాలి, మార్గము మారాలి, అదే సమయంలో హృదయంలో వేదన రోదన కలగాలి. ఈరోజు నీ జీవితాన్ని దేవునికి అంగీకరిస్తున్నావా? అంగీకరిస్తున్నా. మారుమనసు పొందుతావా? పొందుతా. ఎక్కడ ప్రార్థన చేయి? సైలెంట్. డూ యూ థింక్ దట్ ఈస్ రిపెంటెన్స్? నో 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 యూఆర్ ట్రయింగ్ అవుట్ సంథింగ్. ఏదో వస్తారంట, ఏదో చేస్తారంట, ఏదో సమర్పించుకుంటే అయిపోతుందంట. అందుకని అంటున్నా, ఫస్ట్ నీ పాపం ఏంటి గ్రహించు, నువ్వు చేసిన ద్రోహం ఏంటి గ్రహించు, దేవునికి నువ్వు చేసిన విరోధమైన కార్యాలు ఏంటి గ్రహించు, నువ్వు ఎక్కడ నిలిచి ఉన్నావో గ్రహించు, నువ్వు ఎక్కడున్నావో గ్రహించు, నీ జీవితం ఏంటో గ్రహించు. గ్రహించి అప్పుడు అప్పుడు వేదన, అప్పుడు రోదన. కొంతమంది చూడండి, డ్రామాస్ ఉంటారు, డ్రామా యాక్టర్స్ ఉంటారు. ఈ మూవీ యాక్టర్స్ చూడండి, కొంతమంది ప్రొఫెషనల్స్ కంటే గ్లిజరిన్ కూడా అక్కర్లేదంట. రోలింగ్ యాక్షన్ అంటే చాలంటూ కట్లు వచ్చేస్తాయంట. రోలింగ్ యాక్షన్ అంటే చాలంట ఏడ్చేస్తారంట. పా ఏం యాక్టింగ్ రా. కొంతమంది చూడండి, దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు కూడా రోలింగ్ యాక్షన్ కాదు, చేతులు ఎత్తి ప్రార్థిస్తారు. ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటి పశ్చాత్తాపడుతున్నావు? ఏంటి నీలో మార్పు కలగాలని ఆశపడుతున్నావు? ఏ విషయంలో దేవుడు మార్చాలని ఆశపడుతున్నావు? ఏంటి ఒప్పుకుంటున్నావు? ఏంటి ఒప్పుకుంటున్నావు? నీ మనసులో ఏంటి విడిచిపెడతానని నిర్ణయించుకున్నావు? ఒక వ్యక్తి నేను తప్పిపోయాను అన్నప్పుడు ఒక బిడ్డ చూడండి, బేసిక్గా బైబిల్ యేసుప్రభు చెప్తాడు, మనం చిన్న పిల్లల వంటి వారు అవుతనే కానీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము.